విశాఖ మహానగరంలో కొలువు తీరిన మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఇప్పటికే విశ్వ టీం ఆధ్వర్యంలో గాజువాకలోని లంకా మైదానంలో భారీ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా క్యూ కడుతున్నారు. అయితే అనకాపల్లి కళాకారులతో చాలా అందంగా ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న మహాగణపతి భక్తులకు దర్శనమిస్తున్నారు. మనతో పాటు పంతులు గారు ఉన్నారు. పంతులు గారు చెప్పండి, ఇక్కడ ఎన్ని రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి? ఇక్కడ నిన్నటి నుంచి 21 రోజులు సుదీర్ఘంగా ప్రతిరోజు కూడా ప్రాతకాలం 6 గంటల నుంచి సాయంకాలం 9 వరకు కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నదండి. ఒక్కొక్క రోజు కూడా స్వామివారికి ఒక్కొక్క విధమైనటువంటి ద్రవ్యములతో అభిషేకం ప్రాతకాలం జరుగుతుంది. అదేవిధంగా ప్రొద్దున్న ఒక 3 గంటల సేపు, తర్వాత తదుపరి సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇక్కడ లక్ష్మీ గణపతి హవనం అనేటువంటిది సంకల్పం నిన్న జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆ లక్ష్మీ గణపతి హవనం కూడా పూర్తవడం జరుగుతుంది 9 కల్లా. అయితే ఇప్పటి వరకు కూడా స్వామివారికి లడ్డూ ప్రసాదం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అతి పెద్దదైనటువంటిది పెట్టాలనే సదుద్దేశంతో భక్తాంజనేయ స్వీట్ సురుచి వారు ఈరోజు రాత్రే పంపించాల్సినటువంటి లడ్డూ ఒకటి మనకి ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ కారణంగా రేపు ప్రొద్దున్న 3 గంటలకి రావడం జరుగుతున్నది. అది సుమారుగా 29,468 కేజీల లడ్డూ ప్రసాదాన్ని మొత్తం భక్తులందరికీ కూడా వీక్షింపజేసి దర్శింపజేసి స్వామివారికి నివేదన చేసి ఉచితంగా అందరికీ కూడా అదే లడ్డూ ప్రసాదంగా పంచడం జరుగుతున్నదండి. అయితే ఇక్కడ స్వామివారికి 21 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. అలాగే లక్ష గణపతి హోమం కూడా ఇక్కడ నిర్వహిస్తాము అని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే మహా గణనాథునికి మహా ప్రసాదం లడ్డు రావాల్సి ఉంది. అయితే కొంత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇది రాత్రి లేట్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే రేపటికి మహాప్రసాదం లడ్డు ఇక్కడ గణనాథుని చెంతకు చేరబోతుంది. రేపు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి మహా లడ్డు ప్రసాదాన్ని బొజ్జ గణపయ్యకు నివేదించబోతున్నామని కూడా పురోహితులు చెప్తున్నారు. సరే, ఇక్కడ చెప్పండి, ఇక్కడ జరుగుతున్నటువంటి భారీ ఎత్తున ఈ ఉత్సవాలకు ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సుమారు రోజుకి 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు వస్తుంటారండి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు తగు జాగ్రత్తలు తీసుకున్నారండి. ఎలాంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రత్యేకంగా భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా విశాలమైన ప్రదేశాన్ని కమర్షియల్కి ఎటువంటి షాపులు ఇవ్వకుండా విశాలంగా ఉంచామండి. భక్తులకి 2 విధాలుగా తోవలో దర్శనం వెళ్తూ ఒకరు తోపులాట ఆడకుండా నిదానంగా పంపించడానికి విశ్వ టీం తరఫుని మా విశ్వ సభ్యులందరూ కలిపి క్రమశిక్షణతో భక్తులకి సహకరిస్తున్నారండి. భక్తులకి మంచినీటి సౌకర్యం కానీ మెడికల్ సౌకర్యం కానీ తగు ఏర్పాట్లు భక్తులకి ఎండార్స్మెంట్ టీటీడీ తిరుపతి దేవస్థానంలో ఎటువంటి విధంగా పాటిస్తారో అదేవిధంగా మీ 21 రోజు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళకి కూడా ప్రతి భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా వాలంటీర్స్ సహాయపడుతున్నారండి. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి పెద్ద ఎత్తున భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రత్యేకమైన క్యూ లైన్లు ఏర్పాటు చేస్తాం. వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక క్రమశిక్షణగా ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. మనం చూసినట్లయితే స్వామివారు ఎంతో అందంగా ఆకర్షణీయంగా కొలువు తీరారు. ఇక్కడ ఆదిశేషుని పడగనీడలో గదాధారుడై దర్శనమిస్తున్నారు భక్తులకు. అయితే మనం చూసినట్లయితే 21 రోజుల పాటు ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న వినాయక చవితి సందర్భంగా ఇక్కడ భారీ ఎత్తున విశిష్టమైన పూజలు ప్రారంభమయ్యాయి. అయితే రేపు ఉదయం మహాప్రసాదం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత నివేదించడం జరుగుతుంది అని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ విశాలమైన ప్రాంగణంలో ఈ గణనాథుని మహాగణనాథుని ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అలాగే ఎలాంటి ఏర్పాట్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అన్ని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. మనం చూసినట్లయితే పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. చెప్పండి, మన గాజువాక మహానగరంలో ఇలాంటి స్వామివారిని ఏర్పాటు చేయడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? గత 6 సంవత్సరాలుగా పెడుతున్నారండి. ఇంత పెద్ద వినాయకుడిని మన విశాఖ డిస్టిక్లో ఇదే హైయెస్ట్. చాలా సంతోషంగా ఉంది వచ్చి దర్శించుకోవడం. ఇంత పెద్ద వినాయకుడిని చాలా హ్యాపీగా ఉంది. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ పర్యావరణాన్ని ప్రకృతిని మిళితం చేస్తూ ఆధ్యాత్మికతతో కూడిన గణనాథుని ఉత్సవాలు జరుగుతున్నాయి. విశాఖలో ఇదే పరిస్థితి. ఇక హైదరాబాద్ నుంచి దిల్సుఖ్